హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చూశారు కదండి, పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నా మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను. 2 డేస్ వీడియో కలిపి ఒక వ్లాగ్లో పెడుతున్నాను. మార్నింగ్ లేవగానే మా పెద్దొదిన నాకు హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసి ఇచ్చిందండి. పెద్దన్నయ్యకి కూడా మార్నింగ్ టైంలో ఒక మంచి డీటాక్స్ వాటర్తో డేని స్టార్ట్ చేసే అలవాటు ఉందండి. ఇంకా పెద్దన్నయ్యకి నాకు లేవగానే హనీ అండ్ లెమన్ వాటర్ ఇచ్చింది. అన్నయ్య బ్రేక్ఫాస్ట్ చేసి నర్సాపురం వెళ్ళిపోతున్నాడండి. చెప్పాను కదా, నర్సాపురంలో పెద్దన్నయ్యకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది అని. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ చూసారా, నా చిన్ని మేనలుడు సాహితీ సాత్విక్ పెద్దన్నయ్య బైక్ ఎక్కేశారండి ఒక రౌండ్ వేయమని. ఇంకా కాలనీలో అలా తిప్పి తీసుకొచ్చాడు. వదిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేసిందండి. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇక్కడ వదిన చింత చిగురు పచ్చిరొయ్యల కూర ప్రిపేర్ చేస్తుంది. అలాగే పిల్లల కోసం చికెన్ కర్రీ, పచ్చిరొయ్యలు చింత చిగురు స్పెషల్గా నా కోసం కొద్దిగా ప్రిపేర్ చేస్తుందండి. మాకు దొరకవు కదా, అందుకని. మా పెద్ద వదిన వాళ్ళ అమ్మగారిది కూడా ఇదే ఊరండి, ఇక్కడే ఉంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వదిన వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని కూడా చూపిస్తాను. ఇక్కడ వదిన పచ్చిరొయ్యలు చింత చిగురు కర్రీ ప్రిపేర్ చేస్తుంది కదండి. మీరు ఎలాగో రెసిపీ అడుగుతారు కదా అని షూట్ చేస్తున్నాను. కానీ మా వదిన మాత్రం మీరు షూట్ చేస్తే మీరు పక్కన ఉంటే నేను కరెక్ట్గా ఉండలేను అంటుంది. అందుకని షూట్ చేయలేదు. పచ్చిరొయ్యలు చింత చిగురు కర్రీ వండుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ పచ్చిరొయ్యల్ని వాటర్ లేకుండా బాగా బాయిల్ చేసుకోవాలి. పచ్చిరొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత అందులో ఒక 2 ఆనియన్స్ వేసి అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, వీలైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి చింత చిగురు వేసి దగ్గర పడే వరకు ఎగరబెట్టుకుంటే చింత చిగురు పచ్చిరొయ్యల కూర రెడీ అవుతుంది. పులుపు కూరలో మేమైతే మసాలా ఏమీ వేసుకోమండి. వేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఆ పులుపు ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే కనుక మసాలా వేయకుండా వండితేనే మనకి ఆ పులుపు కూర టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇక్కడ వదిన నేను కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నాము. ఇక్కడికి వస్తే అన్నయ్య వాళ్ళు మాకు యూపీలో ఏం దొరకవో అన్నీ అడిగి తీసుకొస్తూ ఉంటారండి. నేనైతే ఎక్కువగా ఆంధ్ర వచ్చినప్పుడు సీ ఫుడ్ ఎక్కువగా తింటానన్నమాట. అంటే మాకు పచ్చిరొయ్యలు, సందువా చేపలు, కొన్ని రకాల చేపలు అవన్నీ దొరకవు కదండి, అవన్నీ తెప్పించుకుంటూ ఉంటాను. ఇక్కడ ఎండ పెద్దగా ఉండట్లేదు కానీ ఉక్కపోత, ఉడుకు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఒళ్ళంతా జిగురు వచ్చేస్తుంది అనమాట. యూపీలో ఎండలు ఉంటాయి కానీ ఉక్కపోత, ఉడుకు, ఈ విధంగా ఒళ్ళంతా జిగురు రావటం ఇవన్నీ ఏమి ఉండవండి. ఇంకా మా నర్సాపురానికి గోదావరి, సముద్రం 2 కూడా దగ్గరలోనే ఉంటాయి. అందుకని ఈ సముద్ర గాలికి ఒళ్ళంతా జిగురు వచ్చేస్తుందనమాట. స్నానం చేసినా సరే చేసినట్టు ఉండట్లేదు. కొంతసేపటికే మొహం అంతా కూడా జిడ్డుగా తయారైపోతుంది. ఇక్కడ మేము భోజనాలు చేసేసిన తర్వాత పెద్ద వదిన వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వచ్చామండి. ఇది మా వదిన వాళ్ళ అమ్మగారి ఇల్లు. చెప్పాను కదండి, పాలకొల్లులోనే ఉంటారు, వాళ్ళు కూడా దగ్గరలోనే ఉంటారు. పెద్ద వదిన వాళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ అయిందండి, 1 ఇయర్ అవుతుంది. మ్యారేజ్కి నేను రాలేకపోయాను అనమాట. ఇంకొచ్చిన ప్రతిసారి నన్ను పిలుస్తున్నారు రమ్మని. ఈవిడ మా పెద్ద వదిన వాళ్ళ అమ్మగారండి. ఇంకా మ్యారేజ్కి రాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఒక పాప కూడా పుట్టేసిందనమాట. మెయిన్గా ఇప్పుడు నేను ఆ పాపను చూడడానికి వచ్చాను. వదిన వాళ్ళ నాన్నగారు ఇక్కడ పిల్లలందరితో కలిసి వెళ్ళాం కదండి. ఇంకా పిల్లలందరూ తినడం కోసం స్నాక్స్ తీసుకొచ్చారు. మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు చల్ల పునుకులో తీసుకొచ్చారు. పాలకొల్లో చాలా బాగుంటాయండి. ఈ విధంగా లోపల స్టఫ్ చేసి ఇస్తారనమాట బజ్జీలు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈయన మా పెద్ద వదిన వాళ్ళ నాన్నగారు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అండి. పిల్లల్ని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆయన పిల్లల్ని చూడడానికి వస్తూ ఉంటారండి. ఆ విధంగా సాహితీ సాత్విక్ వాళ్ళకి ఆయన బాగా అలవాటు అనమాట. ఇంకా ఆయన చూసిన వెంటనే ఆయన దగ్గరికి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇక్కడికి మెయిన్గా వచ్చింది ఎందుకంటే ఈ బుజ్జి పాపని చూడడానికి అనమాట. మా పెద్ద వదిన చిన్ని కోడలి పిల్ల. మా పెద్దోదినికి ఒక అన్నయ్య ఉన్నారండి. వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఇప్పుడు 5th మంత్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే ఈ పాపను చూడడానికి రావాలి అనుకున్నానండి. కానీ లాస్ట్ టైం నేను 1 వీక్ మాత్రమే ఉండి వెళ్ళిపోయాను కదా, అప్పుడు రావడం కుదరలేదు. అందుకని ఈసారి అయితే వచ్చాను. సాహితీ సాత్విక్ ఇద్దరికి ఆ బుజ్జి పాప బాగా నచ్చేసిందండి. ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. కొంతసేపు పాపతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి 7:30, 8 ఆ టైం అయిపోయిందండి. ఇంకా వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి పిల్లలందరికీ భోజనం తినిపించేసి మేము కూడా భోజనం చేసేసాము. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మా వదిన ఇక్కడ మాకు మామిడి పళ్ళు కట్ చేసి పెట్టింది. అందరం కూర్చొని మామిడి పళ్ళు తింటున్నాం. మా ఏరియాలో మామిడి పళ్ళు చాలా బాగుంటాయండి.
ఇక్కడ నరసాపురం దగ్గరలో సీతారాంపురం, మొగల్తూరు ఈ ఊర్లు ఉంటాయండి. అక్కడంతా కూడా ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి. తోటల్లోంచి ఫ్రెష్‌గా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. టేస్ట్ చాలా చాలా బావుంటాయి. చాలా స్వీట్‌గా ఉంటాయి. ఇంకా సమ్మర్ వచ్చింది అంటే రెగ్యులర్‌గా మామిడి పళ్ళు తింటాము సీజన్ అయ్యే వరకు కూడా. నాకైతే మామిడి పళ్ళంటే పిచ్చండి. రోజుకి ఎన్ని పెట్టినా కూడా తినేస్తూ ఉంటాను. సాహితీ, సాత్విక్ యూపీలో అంత ఇష్టంగా మామిడి పళ్ళు తినలేదు కానీ, ఇక్కడికొచ్చిన తర్వాత అందరం కూర్చొని తింటుంటే వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేశారు. ఇంకిది నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ అండి. చెప్పాను కదా 2 డేస్ వ్లాగ్ ఒక వీడియో కింద పెట్టేశాను అని. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ నా మేనకోడలు ఇక్కడ స్కూల్ బ్యాగ్ సర్దుకుంటుందండి. స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా! స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా సర్దుకుంటుంది. ఇంకా పెద్దన్నయ్య పిల్లలున్నారు కదండీ! పిల్లల కోసం స్నాక్స్ అవి తీసుకొనొచ్చాడు ఆఫ్టర్‌నూన్ టైంలో. ఇంకిక్కడ వదిన వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారండి పిల్లల్ని చూడడం కోసం. వదిన వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు పిల్లల్ని చూడడం కోసం ఏదో ఒక టైంలో వస్తూ ఉంటారండి. చెప్పాను కదా! పాలకొల్లులోనే ఉంటారండి వాళ్ళు కూడా. వదిన వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఇక్కడ అన్నయ్య వేడివేడిగా జిలేబీ, ఆనియన్ పకోడీ ఇవన్నీ తీసుకొచ్చాడండి. మా పిల్లలకి ఈ స్నాక్స్ తినే అలవాటు పెద్దగా లేదు. ఈవినింగ్ టైంలో ఎక్కువగా నూడిల్సు, పాస్తా లేదంటే పానీపూరి, ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ ఇవే అలవాటు. ఈ జిలేబీలు, పకోడీలు, బజ్జీలు ఇటువంటివేవి కూడా పెద్దగా ఇష్టంగా తినరు. ఇవన్నీ పెద్దగా యూపీలో దొరకవు కదండీ! రెగ్యులర్‌గా తెచ్చుకొని తింటే వాళ్ళకి తినడం అలవాటవుతుంది. ఇవన్నీ అక్కడ దొరకవు కదా! అందుకని వాళ్ళకి ఇవన్నీ తినడం అలవాటు లేదు. పెద్దన్నయ్య మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడండి నరసాపురం షాప్‌కి. ఇంకా నైట్ అన్నయ్య వచ్చేసరికి 10, 10:30 అయిపోతుంది. ఇప్పుడు నేను పిల్లలు ఉన్నామని ఇంటికొచ్చాడండి కొంతసేపు టైమ్ స్పెండ్ చేయడం కోసం. అన్నయ్య వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా మా అన్నయ్యలిద్దరూ అంటే చాలా చాలా ఇష్టమండి. నేను ఆంధ్ర వచ్చినప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా అత్తయ్య గారి ఇంటికే వెళ్తాను గదా! ఇంకా వచ్చిన రోజు నుంచే ఫోన్‌లు చేయడం స్టార్ట్ చేస్తారండి. "ఎప్పుడొస్తావు మా ఇంటికి ఎప్పుడొస్తావు" అని. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి ఇంత ప్రేమని కోరుకుంటుంది కదండీ! నేనైతే ఒకటే అనుకుంటానండి. పుట్టింటి వాళ్ళు ఏం పెట్టినా, పెట్టకపోయినా పర్వాలేదండి. ఎప్పుడూ ఈ విధంగా ప్రేమగా ఉంటే సరిపోతుంది. ప్రేమగా పలకరిస్తే సరిపోతుందండి. మా అన్నయ్య వాళ్ళు మాత్రమే కాదు, మా వదిన వాళ్ళు కూడా నాతో చాలా ప్రేమగా ఉంటారండి. నేను సంక్రాంతి టైంలో ఎప్పుడైనా ఇంటికొస్తే, మా వదిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం మానేస్తారండి. మా ఆడపడుచు వస్తుంది మా ఇంటికి, మేము పుట్టింటికి రాము అని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకు. నా పుట్టింటి వాళ్ళు నన్ను ఇంత ప్రేమిస్తున్నందుకు చాలా అదృష్టవంతురాలిని అనుకుంటాను. డాడీ చనిపోయిన తర్వాత అన్నీ కూడా నాకు మా అన్నయ్యలే అండి. ఆయన లేని లోటు తెలియకుండా నన్ను చూసుకున్నారు. డాడీ చనిపోయిన తర్వాత నాకు సాహితీ, సాత్విక్ పుట్టారండి. సాహితీ, సాత్విక్‌కి ఐదో నెల వచ్చిన తర్వాత నేను అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాను. మా సైడ్ ఏంటంటే చంటిబిడ్డ తల్లి వెళ్తున్నప్పుడు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, చీరలు, సారెలు అన్నీ పెట్టి పంపిస్తారండి. అవన్నీ కూడా నాకు నిండుగా పెట్టి పంపించారు మా అన్నయ్య వాళ్ళు. నాకు ఎప్పుడు కూడా వాళ్ళు ఏ లోటు చేయలేదండి. డాడీ లేని లోటు తెలియకుండా చూసుకున్నారు. ఇంకిక్కడ మేము నైట్ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సరదాగా అట్లా బయటికి వాకింగ్ చేయడానికొచ్చామండి. వదిన వాళ్ళ కాలనీ చాలా బావుంటుంది. అన్నయ్య వాళ్ళది ఓన్ హౌసా అని ఎవరో అడిగారండి. పెద్దన్నయ్యది ఓన్ హౌసేనండి. పాలకొల్లో ఎల్&టీ కాలనీ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. టిడ్కో ఇల్లులండి ఇవి. టిడ్కో ఇల్లంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను. ఇంకా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నా బుజ్జి మేనల్లుడితో చాలా సేపు ఆడుకున్నానండి. చూసారు కదా నాతో ఎట్లా ఆటలాడుతున్నాడో. నా బుజ్జి మేనల్లుడి పేరు మీతో చెప్పడం మర్చిపోయాను కదండీ! వాడి పేరు హర్షద్ మహదేవ్ నాయుడు. మేమందరం హర్ష అని పిలుస్తాము. ఇంకిక్కడ నేను పిల్లలందరినీ బుక్స్ తీయమన్నానండి. అందరి మొహాలు మాడిపోయాయి. మా సాహితమ్మ చూసారా పక్క నుంచి ఎన్ని యాక్షన్‌లు చేస్తుందో. ఇక్కడికొచ్చిన తర్వాత ఇద్దరు కూడా అస్సలు మాట వినట్లేదండి. బుక్స్ కూడా తీయట్లేదు. ఇంకా పిల్లలందరినీ ఈవినింగ్ టైంలో కానీ, నైట్ టైంలో కానీ ఒక గంట సేపు ఈ విధంగా చదివిస్తున్నాను. టేబుల్స్ అవి రాయిస్తున్నాను. ఇంకా బుక్స్ తీయమంటే అందరి మొహాలు ఇలా మాడిపోతున్నాయన్నమాట. ఇంకా మా వదిన ఇక్కడ నాకు హెయిర్ మొత్తం చక్కగా ఆయిల్ అప్లై చేసి జడ వేస్తుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.